నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. దేవుని పరిశుద్ధ నామంకు స్తుతి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్ డియర్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. దేవుని పరిశుద్ధ నామంతో మరి దేవుని పరిశుద్ధ నామంకు స్తుతి మహిమ కలుగును గాక. మరి మీ అందరికీ ఈ ఆదివారం శుభములు తెలియజేస్తున్నాను. పిల్లలు ఎలాగున్నారు? మరి మంచి మీరు క్లాసెస్ అటెండ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే యు ఆర్ వెరీ గుడ్ చిల్డ్రన్. మరి చాలా ఇంటెలిజెంట్ చిల్డ్రన్, నాకు తెలుసు మీ సంగతి. మీరు చాలా మెమరీ పవర్, గ్రాస్పింగ్ పవర్ ఉన్నది మీకు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మరి ఈ ఆదివారం కూడా దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధిద్దాము. చక్కటి పాటల ద్వారా, చక్కటి మెమరీ వర్సెస్ ద్వారా మరి మంచి బైబిల్ స్టోరీ మనకు చెప్పడానికి స్వప్న టీచర్ గారు ఉన్నారు. మరి వినండి, మంచిగా ఆనందించండి. పిల్లలందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. కొంతమందిని నేను కాంటాక్ట్ చేయాల్సి వస్తున్నది. అట్లా కాకుండా మీరు దయచేసి సండే ఈవినింగ్ మీరు ఖాళీగా ఉంటారు కాబట్టి మీరు మంచి వీడియోస్ చేసి పంపించేయండి సండేనే. నెక్స్ట్ సండేకి మనం వేసేద్దాం. నాకు కూడా టైం ఉంటుంది, మంచిగా మనము కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా మంచి ప్రోగ్రామ్స్ పంపించండి. మరి ప్రేయరు, మెమరీ వర్స్, బైబిల్ రీడింగ్, సాంగ్స్, మీరు ఏమైనా స్కిట్స్ చేయగలిగితే కూడా చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పేరెంట్స్. గాడ్ బ్లెస్ యూ. మరి గొప్ప దేవుడు మనందరినీ కరోనా నుంచి కాపాడుతుండు. ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. చిన్న ప్రేయర్ చేద్దాం. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామనకు వేలాది వందనాలు తండ్రి దేవా. మరి మమ్మల్ని అందరినీ కరోనా నుంచి రక్షించి తండ్రి దేవా, మరి మమ్మల్ని సేఫ్టీగా పెట్టి తండ్రి దేవా, నీ సన్నిధిలో నీ కొరకు మమ్మల్ని వాడుకుంటున్నావు తండ్రి దేవా. పిల్లలు వారి వారి టాలెంట్స్ని తండ్రి దేవా మరి నీ మహిమార్థమై వాడుచున్నారు తండ్రి దేవా. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము అన్నారు తండ్రి దేవా. చిన్నప్పటి నుంచి ఆ పిల్లలు నాయన మరి నీ సన్నిధిలో సమయం గడుపుతూ మరి చక్కటి పాటల ద్వారా నాయన, మెమరీ వర్స్ ద్వారా, బైబిల్ రీడింగ్ ద్వారా, షార్ట్ స్టోరీస్ ద్వారా తండ్రి దేవ ఎన్నో కార్యక్రమాలు పిల్లలు చేస్తున్నారు తండ్రి. ఆ బిడ్డలకు ఇంకా టాలెంట్స్ చేత నింపండి తండ్రి దేవ. ఆ బిడ్డల్ని ఆశీర్వదించండి దేవ. కరోనా వైరస్ నుంచి కాపాడుతున్నందుకు వందనాలు. మా సంఘస్థులందరినీ దీవించండి తండ్రి దేవ. ఎందరో నాయన కరోనా వ్యాధి వచ్చి నాయన మళ్ళీ ఆ డిసీజ్ నుంచి నాయన మరి జయం పొంది నాయన నెగిటివ్కి వచ్చారు తండ్రి దేవ. మరి ప్రతి ఒక్క బిడ్డను దీవించినందుకు వందనాలు తండ్రి దేవ. మరి ఏ బిడ్డకు నాయన మా సంఘస్థులకే కానీ ప్రపంచంలో ఏ క్రైస్తవులకు ఏ మానవునికైనా దేవా ఈ వ్యాధి తాకకుండా తండ్రి దేవా మీరు కాపాడండి. వ్యాక్సిన్ తొందరగా ఇవ్వమని కొద్ది విన్నపములు ప్రభు యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవా. ఆమేన్. నీల్ జోనాథన్ మనకు మంచి బైబిల్ చదివి వినిపిస్తాడు. ఓకేనా? మరి ఒక మంచి యాక్షన్ సాంగ్ ఉన్నది, పిల్లలు మరి ఎవ్రీ వీక్ చేసి పంపిస్తున్నారు. ఈథన్ పాల్, జాషువా, శాంసన్ పాల్, అబిగేల్, షైనీ, క్రిస్టీనా వీళ్ళు ముగ్గురు మంచి యాక్షన్ సాంగ్ చేసి చూపిస్తారు. చూడండి, ఆనందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.
ఒక మెమరీ వర్స్ చూద్దాము. కీర్తన మంచిగా ప్రిపేర్ అయింది. కీర్తన వెరీ గుడ్, చాలా చక్కటి కార్యక్రమాలను పంపిస్తున్నావు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ పేరెంట్స్. Praise the Lord. My name is K. Kirtana. I am from junior class. Thanks for giving this opportunity to Jnana Sundaram. Memory verse. Psalms 1st chapter, 1st and 2nd verse. Blessed is the man who walks not in the counsel of ungodly, nor stands in the path of sinners, nor sit in the seat of scornful. But his delight is in the law of Lord, and his law he meditates day and night. Thank you. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాము. ప్రిన్సీ ప్రేమ్ కుమార్ చక్కటి పాట పాడి వినిపిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. Praise the Lord. My name is Princey and he is my brother Prince Kumar. We are going to sing a song on Friendship Day. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాల లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సంతుడా. Thank you once again. Happy Friendship Day to all. ఇప్పుడు ఇంకొక స్పెషల్ సాంగ్ చూద్దాము. లెనిసా పర్ల్ మరి ఎవ్రీ వీక్ వాళ్ళు కూడా పంపిస్తున్నారు. ఈ ఫ్యామిలీని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. Praise the Lord everyone. My name is Evil Example and I am going to sing a song. Lord, the light of your love is shining in the midst of the darkness shining. Jesus, light of the world, shine upon us, set us free by the truth you now bring us. Shine on me, shine on me, shine
Jesus shine. Fill this land with the Father's glory. Bless, Spirit, bless. Set our hearts on fire. Flow, river, flow. Flood the nations with the grace and mercy. Send forth your word, Lord, and let there be light. Lord, I come to your awesome presence. From the shadows into your brightness. By the blood I'm enter your brightness. Search me, try me, consume all my darkness. Shine on me. Shine on me. Shine, Jesus, shine. Fill this wine with the Father's glory. Bless, Spirit, bless. Thank you. ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాము. లియాన్ మార్కస్ మరి చక్కగా మీరు ఇట్లా ప్రిపేర్ అవుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఎవ్రీ వీక్ పంపించండి, ప్రతి ఒక్కరూ ఎవ్రీ వీక్ పంపించండి. సండే ఈవినింగ్ షూట్ చేసి నాకు పంపించండి, నేను అన్ని ప్రోగ్రామ్స్ సెట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. Deuteronomy 6th chapter 5th verse. You shall love the Lord with your God with all your heart, with all your soul, with all your strength. మరి ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాము. అభినవ్ అండ్ అలెక్స్ వీళ్ళిద్దరు పిల్లలు చక్కగా పాడుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. Oh Lord my God, when I in some wonder consider all the work that had made, I see the stars, I hear the mighty thunder, thy path through all the universe displayed. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. When Christ shall come with shout of acclamation and take me home, what joy shall fill my heart. Then I shall bow in humble adoration and then proclaim, my God, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Thank you. ఒక మెమరీ వర్స్ చూద్దాం. కే కీర్తి మెమరీ వర్స్ చెప్తుంది పాప. చక్కగా మెమరీ వర్స్ నేర్చుకున్నందుకు గాడ్ బ్లెస్ యూ నాన్న. Praise the Lord. My name is Kirti. I am from primary class. Thank you for giving this opportunity to Jnanasundar uncle. Memory verse Matthew 20th chapter 20 verse. Teaching them to observe all things that I have commanded you. And lo, I am with you always, even to the end of the age. Amen. Thank you. ఒక సాంగ్ చూద్దాం. ఇప్పుడు మరొక సాంగ్ చూద్దాము. అమూల్య చక్కగా మరి యాక్షన్ చేస్తూ పాట పాడుతుంది పాప. వాళ్ళే వీడియో షూట్ చేసుకొని మంచిగా పంపిస్తున్నారు బిడ్డలు సెల్ఫీలో. గాడ్ బ్లెస్ యూ. Hi everyone, my name is Amulya. I'm going to sing one action song. दाविद ने गोलियत को रोकल से मारा, कैसा मारा, घुमार घुमार के मारा,
केस हमारा गुमार गुमार के मारा, केस हमारा गुमार गुमार के मारा, केस हमारा गुमार गुमार के मारा। एक नहीं, दो नहीं, तीन नहीं, चार नहीं, एक नहीं, दो नहीं, तीन नहीं, चार नहीं, 5 बस्तर नदी से उठाकर एक पत्थर से मारा, केस हमारा गुमार गुमार के 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 मारा। థ్యాంక్ యూ. ఒక మెమరీ వర్స్ చూద్దాము. అనన్య. గాడ్ బ్లెస్ యూ అనన్య. Hello everyone, my name is Ananya. Today I am going to tell you a memory verse, Psalm 88, first verse and second verse. First verse, O Lord God, my salvation, I shall cry before you day and night. Second verse, let my prayer come before you and incline my ears come before you. Amen. ఇప్పుడు ఒక మంచి బైబిల్ స్టోరీ చూద్దాము. మరి ఎవ్రీ వీక్ మన సండే స్కూల్ టీచర్స్ మంచిగా ప్రిపేర్ అవుతున్నారు. చక్కటి బైబిల్ స్టోరీస్ ద్వారా మరి ఎన్నో స్టోరీస్కి ప్రిపేర్ అయ్యి డిఫరెంట్లో చెప్పుకుంటూ వస్తున్నారు. మరి వినండి, మంచిగా నేర్చుకోండి. ఎందుకంటే బైబిల్ డెప్త్ ఇదే మీకు నేర్చుకునేది. పాటల ద్వారా కొంచెం తెలుస్తుంది, బైబిల్ మెమరీ వర్స్ ద్వారా కొంచెం తెలుస్తుంది. మరి ఇప్పుడు స్టోరీ వినడం ద్వారా కూడా మీకు 20 పేజీల స్టోరీని వాళ్ళు ఒక్క పేజీలో చెప్తారు టీచర్లు. దాన్ని కుదిచ్చి చిన్నగా చేసి బ్రీఫింగ్ చేసి చెప్తారు. కాబట్టి ఇది పెద్ద అడ్వాంటేజ్ మీకు. టీచర్లు ఎప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు చక్కగా వినాలి. అధ్యాయాలు ఉంటుంది, ఒక అధ్యాయం మొత్తం ఉంటుంది. అధ్యాయాన్ని 5 మినిట్స్ 10 మినిట్స్లో స్టోరీ చెప్పేస్తారు వాళ్ళు బ్రీఫింగ్ చేసి. అది చాలా అడ్వాంటేజ్ మీకు. స్టోరీ ఎప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, కీన్గా అబ్జర్వ్ చేయండి. మీకు కంప్లీట్ బైబిల్ స్టోరీ, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విషయము మీకు మంచిగా తెలుస్తుంది బిడ్డలు. అది నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యూ. మరి చక్కటి కార్యక్రమాలు పంపించండి. మళ్ళీ చేస్తున్న బిడ్డలందరినీ ఈ కార్యక్రమం, ఈరోజు కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్ గారు మనకు స్టోరీ చెప్తారు, వినండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హలో చిల్డ్రన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, రెగ్యులర్గా సండే స్కూల్ అటెండ్ అవుతున్నారు అనుకుంటున్నాము. ఆన్లైన్ సండే స్కూల్ టీచర్స్ చెప్పే స్టోరీస్ అన్నీ రెగ్యులర్గా విని వాటిని అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా బైబిల్ చదువుకుంటున్నారు అనుకుంటున్నాము. పిల్లలు చదువుతున్నారు కదా రెగ్యులర్గా? ఓ వెరీ గుడ్. మీరు చదువుతున్నారంటే వెరీ గుడ్. చదవకపోతే యూ స్టార్ట్ డూయింగ్ దాట్ రెగ్యులర్లీ. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ us, and you should also pray like every day and night. Whenever you get time, it is good to pray to God and thank God for everything He is doing in our lives. కదా పిల్లలు, మనల్ని కరోనా వేవ్స్ నుంచి తప్పించిండు మన దేవుడు. మనలందరినీ క్షేమంగా కాచి కాపాడిండు. వాటి గురించి మనము తప్పకుండా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. ఒకవేళ ఇప్పటి వరకు మీరు చెప్పకపోతే ఈరోజు నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా పిల్లలు? ఓకే, I really want to thank God for giving me this opportunity to share a word of God with you, and I want to start this story with a word of prayer. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి, మనము ప్రార్థించుకుందాం. ఓకే. పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలోనైనా బిడ్డలతోనైనా వాక్యాన్ని పంచుకునే భాగ్యం అనుగ్రహించినందుకు మీకైనా నేను వందనం, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. నైనా బిడ్డలునైనా ఈ వాక్యం వినిచుండగా తండ్రి యేసయ్య, ఆ బిడ్డల హృదయాలన్నైనా నైనా తెవ్వమని ప్రతిమాలుతున్నాం ప్రభనైనా. వారికి మంచి కాన్సన్ట్రేషన్ ఇవ్వమని అడుగుతున్నాం ప్రభనైనా. యేసయ్య, వారు వినిచున్నవన్నీ కూడా నైనా కేవలం విని మర్చిపోకుండా బిడ్డలనైనా ఈ యొక్క వాక్యాన్ని వారి యొక్క హృదయాల్లో భద్రపరుచుకొని వారి యొక్క జీవితాలను సరి చేసుకొని నైనా మీకు నచ్చిన బిడ్డలుగా జీవించేటట్టు అయినా ప్రతి విషయంలో మీ పట్ల ఆధారపడే బిడ్డలుగా తీర్చిదిద్దమని బ్రతిమాలుకుంటూ, ఆ బిడ్డలనే కాకుండా బిడ్డల యొక్క ఫ్యామిలీస్ని కూడా మీరే కాచి కాపాడుతున్నందుకైనా నేను వందనం, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, ఆగస్ట్ 1st సండే అంటే దెర్ ఇస్ అ స్పెషల్ అకేషన్ కదా. యూ మస్ట్ బి అవేర్. పెద్ద పిల్లలకైతే అది తెలిసే ఉంటుంది. చిన్నపిల్లలకి ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ మంత్ 1st సండే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ అ ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి పిల్లలు? యూ గ్రీట్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్, you sometimes exchange gifts
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా పిల్లలు. పిల్లలు మీ అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకైతే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దోస్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. ఓకే పిల్లలు, సో టుడే ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్ అండ్ అన్ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనే మాట విన్నారు, కానీ వాట్ ఈస్ దిస్ అన్ఫ్రెండ్స్ అని మీరు అనుకుంటున్నారు కదా. ఓకే, వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ లైక్ ఐ విల్ స్టార్ట్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక 3 ఫ్రెండ్స్ అంట బోటింగ్కి వెళ్ళిందంట. బోటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంట, పెద్ద పెద్ద అలలు రావడము స్టార్ట్ అయిందంట. అలలు రాగానే వాళ్ళంట ఇంకా ప్యానిక్ అయిపోయినట్ట, భయపడ్డారంట. ఇప్పుడు ఎట్లా అని భయంతో అట్లనే దోస్ 3 ఫ్రెండ్స్ దే వేర్ ట్రయింగ్ టు అంటే ఫాస్ట్గా ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళు బోట్ని నడిపించుకుంటూ ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉండడానికి అలా ట్రై చేస్తూ అంట. పాపం వాళ్ళకి 2 days టైం పట్టిందంట. దే వేర్ గెటింగ్ సో వరీడ్, ఇంకా మేము చచ్చిపోతామేమో, మాకు భయంగా ఉంది అది అనుకుంటుంటే అంట. సడన్లీ వాట్ హ్యాపెన్, యూనో, జినీ అంటే తెలుసు కదా మీకు, మనం స్టోరీస్లలో వింటాం కదా. జినీ వచ్చేసి వాళ్ళకి సడన్గా మీకు ఏం కావాలో కోరుకోండి అని అడుగుతుంది. సో let us assume now that it is a Christian genie. Okay, since we are speaking about Bible and all this, so ఒక క్రిస్టియన్ జీని వాళ్ళకి ఎదురైందంట. అయితే రాగానే ఈ 3 ఫ్రెండ్స్ అంట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఇంకా దే వర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో ఆ జినీ వచ్చేసి అన్నదంట, ఓకే ఫ్రెండ్స్, నేను మీ 3 ఫ్రెండ్స్కి ఇక్కడ ఈరోజు మీ యొక్క కోరిక ఏందో అది తీరుద్దామని వచ్చిన అని చెప్పినంట. అయితే ఫస్ట్ ఒక అతన్ని అడగగానే, ఓ మై గాడ్, ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ దట్ గాడ్ హ్యాడ్ సెంట్ యూ టు హెల్ప్ అస్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. నేను యాక్చువల్లీ ఆల్ దిస్ టైమ్ ఈ టైం అంతట్లో కూడా నేను మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను. ఐ వాజ్ థింకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ, హ్యావింగ్ కాఫీ విత్ మై ఫ్యామిలీ. సో ఐ వుడ్ లవ్ టు గో బ్యాక్ టు మై ఫ్యామిలీ అని ఫస్ట్ ఫ్రెండ్ అన్నాడంట. అనగానే ఈ జిన్నీ ఏం చేసిందంట, గో గ్రాంటెడ్ అని పంపించగానే ఒక ఫస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోయినంట. సెకండ్ ఫ్రెండ్ ఏమన్నాడంట, నేను ఆ ఫుడ్ మిస్ అవుతున్నా, ఈ ఫుడ్ మిస్ అవుతున్నా, నేను ఆ హోటల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, ఈ హోటల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, నా విషెస్ అన్నీ ఏమవుతాయో అని భయం అవుతుంది అని చెప్పేసి సెకండ్ ఫ్రెండ్ అన్నాడంట. సో జినీ అన్నదంట, సో వుడ్ యూ వాంట్ టు గో బ్యాక్ అని అంటే ఎస్ అన్నాడంట. ఎస్ అనగానే జిన్నీ ఏం చేసిందంట, ఆ ఫ్రెండ్ని కూడా పంపించగానే ఇంకా లాస్ట్ పర్సన్ ఇస్ దేర్ అనమాట. సో లాస్ట్ పర్సన్ ఏం చేసిందంట, నీ విషయం ఏంటి అని జిన్నీ అడిగిందంట. జిన్నీ అడగగానే, ఓ మై గాడ్, వై డిడ్ యూ సెండ్ అవే మై ఫ్రెండ్స్, ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్, ఐ వాంట్ మై ఫ్రెండ్స్ బ్యాక్ అన్నాడంట. ఓ మై గాడ్ అని జిన్నీ షాక్ అయిపోయిందంట. సో దేర్ ఆర్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్, లైక్ మనము ఫ్రెండ్స్ అనుకుంటాం, కానీ కొంతమంది అన్ని అన్వాంటెడ్ థింగ్స్ చెప్తుంటారు, అన్వాంటెడ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మన దగ్గర నుంచి. సో అటువంటి ఫ్రెండ్ని మనము ఫ్రెండ్గా పెట్టుకుందామా, అన్ఫ్రెండ్ చేసుకుందామా? వీ హ్యావ్ టు అన్ఫ్రెండ్ సచ్ ఫ్రెండ్స్ కదా పిల్లలు. ఓకే పిల్లలు, వాట్ డూ యూ మీన్? ఒక ఫ్రెండ్ ఉండడము మంచిదంటారా, లేకపోతే వాట్ డూ యూ సే? నాకైతే వాట్ ఐ ఫీల్ ఈజ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు తప్పకుండా మనకి ఉండాలి. కాబట్టి అంటే ఫ్రెండ్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, మనకి మనము ఇంట్లో మన పేరెంట్స్కి, మన సిబ్లింగ్స్కి కొన్ని విషయాలు షేర్ చేసుకోలేము, కానీ whereas if we really have good friends, we can share everything with them. They love us and we love them, and we can share everything with them, and we can depend on them. And friends are always, some friends are always helpful to us, we can help them. And I feel friends ante oka mana life lo they have a special place for all of us. They make our lives enlightened kada pillalu. మనము ఫ్రెండ్స్ ఉంటే వీ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఐ ఫీల్ వితౌట్ ఫ్రెండ్స్ లేరనుకోండి, లైఫ్ ఎంత బోరింగ్ ఉంటుంది కదా మనకి. ఎస్, యూర్ రైట్. మనము ఎట్లుంటుందంటే, మనము రోడ్డు పైన
ఎవ్వరు లేకుండా లోన్లీగా నడుచుకుంటూ పోతుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ లేకపోతే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ ఫ్రెండ్ వేర్ వీ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ అస్, వీ కెన్ వెంటిలేట్ ఎవ్రీథింగ్ టు దెమ్. ఓకే, సో బట్ దెన్ పిల్లలు కొంతమంది దేర్ ఆర్ వెరీ different types of friends kada. For some friends are very faithful and some friends are very unfaithful kada pillalu. Okay, so we should be able to differentiate among who are good friends, who are bad friends, who are good companions to us, who are bad companions to us ani manamu are the worth of our friendship or are the unworth anedi manamu we should always be able to డిఫరెన్షియేట్ అనమాట. ఎవరు మంచి ఫ్రెండ్స్, ఎవరు మంచి ఫ్రెండ్స్ కాదు, ఎవరు ట్రూ ఫ్రెండ్స్, ఎవరు అన్ట్రూ ఫ్రెండ్స్, అట్లా మనము అవన్నీ వీ షుడ్ బీ ఏబుల్ టు నో అనమాట. అయితే ఒకసారి ఒక కౌన్సిలర్ ఒక ప్రిజన్కి వెళ్ళిందంట. ఆ ప్రిజన్కి వెళితే ఏమైందంట, ఆ ప్రిజన్లో ఒక అతనితో బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు, అంటే మంచి మాట్లాడుతున్నాడంట. మనిషిని చూస్తుంటే ఆ మనిషి తత్వాన్ని చూస్తుంటే అంటే ఆయనకి ఆ ఫీలింగే రాలేదంట. ఏమని ఈయన ఏదో క్రైమ్ చేసిండు అందుకే ఈయనని ప్రిజన్లో పెడుతున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు అనేది ఆ ఫీలింగే రాలేదంట. ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఆయన అడిగిందంట. ఏమని అడిగిందంట, నువ్వు ఇంత మంచిగా మైల్డ్గా హంబుల్గా మంచిగా ఉన్నావు, వై ఆర్ యూ ఇన్ ద ప్రిజన్ అంటే ఆయన ఏమన్నాడంటే తెలుసా పిల్లలు, యా ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ తప్పు చేయడం వల్ల ఐ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ టు వేర్ డిడ్ హీ ల్యాండ్, హీ హ్యాడ్ ల్యాండెడ్ ఇన్ టు ప్రిజన్ అనమాట. అయితే ప్రావర్బ్స్ 13:20లో మనం చూసినట్లయితే వీ షుడ్ ఆల్వేస్ వాక్ విత్ వైస్ పీపుల్ అని, అంటే మనము జ్ఞానం గల వారితో మనము ఫ్రెండ్షిప్ చేయాలంట. జ్ఞానం గల వారితో ఫ్రెండ్షిప్ చేస్తే మనము వారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుంటామంట. వేరాజ్ వెన్ వీ చూస్ ఫూలిష్ ఫ్రెండ్స్, వాళ్ళ వల్ల మనకి ఏమవుతుందంట, వాళ్ళ వల్ల మనకి ఎప్పుడు కూడా చెడే అవుతుందంట. అయితే దానికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో మనము ఎప్పుడు కూడా వీ షుడ్ అనలైజ్ హూ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. మనము వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దా, ఇఫ్ దే ఆర్ గోయింగ్ రాంగ్, ఇఫ్ దే ఆర్ లీడింగ్ అస్ ఇన్ అ రాంగ్ పాత్, మనల్ని చెడు దారిలో నడిపిస్తున్నారంటే వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు అన్ఫ్రెండ్ దెమ్ అనమాట. వీ షుడ్ బి రెడీ టు లీవ్ సచ్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు మనకి ఆ మూమెంట్లో మనకి ఇట్ మే ఫీల్ పెయిన్ఫుల్ టు లూజ్ ఫ్రెండ్స్ హూ ఆర్ లీడింగ్ అస్ ఇన్ అ రాంగ్ వే, బట్ ఇన్ ద లాంగ్ రన్ మనకి మంచిగా చేస్తుంది, కానీ ఎప్పుడు కూడా మనల్ని చెడు దారిలో నడిపించదు. కొంతమంది ఏంటంటే ప్రావర్బ్స్ 22:24లో ఏమంటున్నాడంటే, డు నాట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ హాట్ పర్సన్స్ అంట. ఎవరు హాట్ టెంపర్ ఉన్న వాళ్ళు, ప్రతిదానికి రియాక్ట్ అవ్వడము, అలాంటి వాళ్ళతో మనము సాంగత్యము చేయకూడదంట. వీ షుడ్ నాట్ అసోసియేట్ విత్ ద వన్ హూ గెట్స్ యాంగర్ ఈజీలీ అంట. ప్రతి చిన్నదానికి కూడా కోపపడడము, అలాంటి వాళ్ళతో మనము ఫ్రెండ్షిప్ చేయొద్దంట. ఇంకేంటి, వాళ్ళతో అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో మనం ఉంటే ఏమవుతుందంట, మనం కూడా అలాంటి క్వాలిటీసే మనము ఇంబైబ్ చేసుకున్నామంటే వాళ్ళని చూసి మనం కూడా అవే చెడు క్వాలిటీస్ అడాప్ట్ చేసుకుంటాం అన్నమాట. కాబట్టి మనము మంచి రైట్ ఫ్రెండ్స్ని చూస్ చేయాలన్నమాట. 1 Corinthians 15:33లో కూడా డు నాట్ బీ లెడ్ బై బ్యాడ్ కంపెనీ, ఇట్ కరప్ట్స్ అవర్ గుడ్ క్యారెక్టర్ అంటుందంట అని 1 Corinthians 15:33లో చెప్తుంది. ఏమంటుందంటే, డు నాట్ బీ మిస్లెడ్. మీరు అటువంటి ఫ్రెండ్షిప్స్ వల్ల మీరు మిస్లీడ్ అవ్వద్దు, ఎందుకంటే అది మిమ్మల్ని బ్యాడ్ క్యారెక్టర్ కిందకి తీసుకువెళ్తుంది. అంటే వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ టుడే విల్ మేక్ యూ లైక్ ఇన్ నియర్ ఫ్యూచర్ మీరు ఏంటి అనేది, ఇన్ 2 yearsలో మీరు ఎలా ఉండబోతున్నారు, మీరు ఒక 4 yearsలో ఎలా ఉంటారు అని మిమ్మల్ని గురించి ఇప్పుడు డిసైడ్ చేయాలంటే మీరు ఎలాంటి వారి ఫ్రెండ్షిప్లో ఉన్నారు అని దాన్ని బట్టి కూడా మనము డిసైడ్ చేయగలుగుతాం అనమాట. యూ షుడ్ ఆల్వేస్
try to choose good friends. In case if you feel that the friends whom you are moving around with, వాళ్ళలో ఏమైనా చెడు క్వాలిటీస్ ఉండి వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటే, అట్లా చేస్తుంటే మీరు యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు అన్ఫ్రెండ్ దెమ్ అనమాట. ప్రావర్బ్స్ 12:26లో ఏం చెప్తుందంటే, రైచియస్ చూస్ దేర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. అంటే నీతిమంతులు, మంచి వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకో వాళ్ళ ఫ్రెండ్స్ అంట చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటారంట. ఇంకా ప్రావర్బ్స్ 18:24లో ఏం చెప్తుందంటే, హూ హ్యాస్ అన్రిలయబుల్ ఫ్రెండ్ సూన్ కమ్స్ రూయిన్స్. అంటే మనకు ఎవరైతే అన్రిలయబుల్ ఫ్రెండ్స్ అంటే ఈమె పలానా అబ్బాయి నాకు క్లోజ్, పలానా అమ్మాయి నాకు క్లోజ్ అని మనం వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటాము. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పబ్లిక్లో ఉన్నప్పుడు వాళ్ళ ముందు మన సీక్రెట్స్ అన్నీ రివీల్ చేస్తారు. ఇంకా మనము వాళ్ళని ఎంత నమ్మినా కూడా వాళ్ళతో అటువంటి వాళ్ళ సహవాసంలో మనము ఉండకపోవడమే బెటర్. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ ఆల్సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద వీక్నెసెస్ వాట్ వీ హ్యావ్. మనం ఎక్కడైతే వీక్గా ఉన్నామో ఆ వీక్నెస్ని పట్టుకొని వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేయాలని చూస్తారు. అలాంటి ఫ్రెండ్షిప్స్ మనము ఎప్పుడు కూడా చూస్ చేయొద్దు. ప్రావర్బ్స్ 17:17లో ఏం చెప్తుందంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించడు. ఏం చేస్తారంటే నిజమైన స్నేహితుడు మనల్ని ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మనల్ని విడవడంట. ఫర్ ఎగ్జాంపుల్ మనము బైబిల్లో చూసినట్లయితే లైక్ డేవిడ్ అండ్ జానథన్ స్టోరీ ఉంది కదా పిల్లలు. డేవిడ్ అండ్ జానథన్ ఆర్ ది గ్రేటెస్ట్ ఫ్రెండ్షిప్ దే హ్యాడ్ ఇన్ ద బైబిల్ అని మనము చాలా అంటే ఫస్ట్ శామ్యూయల్ ఆ బుక్స్లలో మనము చూసినాం. మనం చిన్నప్పటి నుంచి ఆ స్టోరీస్ వింటూనే ఉన్నాం కదా. జానథన్ ఎంత మంచోడు అంటే వాళ్ళ డాడీ డేవిడ్ని చంపాలని అనుకుంటున్నప్పుడు వాళ్ళ డాడీకి తనంటే ఇష్టం లేదు. Saul feels that he is his enemy. But then డేవిడ్ అంట జానథన్ అంట డేవిడ్ని చాలా ప్రేమించిండంట. సో అటువంటి వాళ్ళు మనకు దే ఆర్ లైక్ గిఫ్ట్స్ ఫ్రమ్ అస్ అనమాట. ఐఎమ్ షూర్ డేవిడ్ అండ్ జానథన్ షుడ్ బి ఫ్రెండ్స్ అని ఇట్ కుడ్ హ్యావ్ బీన్ గాడ్స్ డెసిషన్ పిల్లలు. సో మనము యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు సీ గాడ్. నేను ఎలాంటి మీకు ఇన్ కేస్ ఇఫ్ యూ రియలీ ఫీల్ దట్ యూ షుడ్ హ్యావ్ గుడ్ కంపానియన్, గుడ్ ఫ్రెండ్స్, యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్ గాడ్. మనము ప్రతి విషయం కూడా దేవుణ్ణి అడగడానికి అప్రోచ్ అవ్వచ్చు. ఏ విషయం కూడా దేవుడు మనల్ని ఈ విషయం అడగొద్దు, మీరు బైబిల్లో ఇలాంటివి అడగొద్దు అని ఎక్కడ కూడా లేదు. దేవుని ప్రతి విషయంలో మనము దేవుని దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోవాలి. సో ఐఎమ్ షూర్ దేవుడు మన పట్ల కూడా మనకి ఎవరు ఫ్రెండ్స్ అయితే బెటరో, ఎవరు ఫ్రెండ్స్ అయితే మనల్ని మంచి మార్గాల్లో నడిపిస్తారని గాడ్ వుడ్ హ్యావ్ రియల్లీ డిసైడెడ్ ఫర్ అస్. కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు ఆస్క్ గాడ్ టు లెట్ అస్ నో వెదర్ వీఆర్ ఇన్ గుడ్ కంపానియన్స్ ఆర్ బ్యాడ్ కంపానియన్స్. ఒకవేళ మన లైఫ్లో నిజంగానే చెడు స్నేహితులు ఉన్నారనుకోండి, ఆ చెడు స్నేహితులని దూరం చేసేయమని దేవుడిని అడగొచ్చు మనం. అటువంటి విషయాల్లో కూడా మనకు దేవుడు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. సో డేవిడ్ అండ్ జానథన్ ఎట్లా అంటే లైక్ వాళ్ళ డాడీ చంపడానికి వెళ్తున్నప్పుడు ఏమేమి ప్లాన్స్ చేస్తాడో అవన్నీ కూడా జానథన్ డేవిడ్కి చెప్పి దేవుడిని ఏం చేసిందంట సేఫ్గా ఉండేటట్టు చూసుకున్నాడు. అట్లా ఎలాంటి హాని కలగొద్దు నా ఫ్రెండ్కి అని చూసుకున్నాడు. యాక్చువల్లీ హీ ఆల్సో కుడ్ గెస్ దట్ one day David will become the king of Israel. But then as per the rule అంటే ఫాదర్ కింగ్గా ఉంటే వాళ్ళ సన్ని కింగ్గా అవ్వాలి కదా పిల్లలు. కానీ జానథన్కి ఎప్పుడు కూడా డేవిడ్ని చూసినప్పుడు అలా అనిపించలేదంట. నో హీ విల్ వన్ డే డెఫినెట్లీ బికమ్ ద రూలర్ ఆఫ్ ఇజ్రాయెల్. నా పొజిషన్ తీసుకుంటాడు, నేను ఎట్లా రాణిస్తాను నా పొజిషన్కి అని ఎప్పుడు కూడా జానథన్ డేవిడ్ని అంత ప్రేమించి హీ నెవర్ ఫెల్ట్ జెలస్ ఫర్ హిస్ ఫ్రెండ్. మన ఫ్రెండ్స్లో కొంతమంది మనం కొంచెము లైఫ్లో కొంచెం పైకి వస్తున్నామంటే వాళ్ళు దే స్టార్ట్ ఫీలింగ్ ఎన్వీ, దే స్టార్ట్ ఫీలింగ్ జెలస్ కదా పిల్లలు. బట్ దెన్ జానథన్
బీయింగ్ ఇన్ సచ్ అ రాయల్ ఫ్యామిలీ, అంటే ఒక కింగ్ కొడుకు ఎట్లా ఉంటారు అంటే నేనే గ్రేట్ అన్నట్టు అట్లా ఉండి కూడా ఉంటారు కొంతమంది. బట్ దెన్ జానథన్ వాజ్ నెవర్ లైక్ దాట్ టు హిస్ ఫ్రెండ్ డేవిడ్ అనమాట. హీ ఆల్వేస్ ట్రైడ్ టు హెల్ప్ హిమ్. ఇట్ వాజ్ ఆల్సో మెన్షన్ ఇన్ ద బైబిల్ దాట్ తన సొంత రాజవస్త్రములు తీసి కింగ్ డేవిడ్కి కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయిందంట అతను. సో అంతగా ప్రేమించిందంట. సో మనం కూడా దేవుడిని అడగాలి, దేవా అటువంటి ఫ్రెండ్స్ని మాకు కూడా మీరు అనుగ్రహించండి అని మనము దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా మనకి హెల్ప్ చేస్తాడంటే. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మనం బైబిల్లో ఏంటంటే డానియల్కి ఎలాంటి ఫ్రెండ్స్ ఉండే పిల్లలు మనం చూసినాం కదా. డానియల్ ఫ్రెండ్స్ ఎవరు? షెడ్రక్, మెషక్ అండ్ అబెద్నెగో. దే వేర్ ఆల్సో గాడ్లీ చిల్డ్రన్. దేవుడు ఏర్పాటే కదా పిల్లలు, అది కూడా. అంటే డేవిడ్కి ఈ టైంలో వీళ్ళు ఇలా ఉంటే సిచ్యువేషన్స్ అన్నీ ఎలా జరుగుతాయి అనేది దేవుడి చిత్తం. కాబట్టి డానియల్కి కూడా దేవుడు మంచి ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసిండు. ఒకరొకరు తోడుగా ఉండి వాళ్ళు టుగెదర్ ప్రేయర్స్ చేసి అవన్నీ చేసి కూడా వాళ్ళకి ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ కూడా టుగెదర్ ఇన్ గాడ్ దే కుడ్ విన్ కదా. దే కుడ్ విన్ అండ్ దే కుడ్ ఈవెన్ చేంజ్ కింగ్స్ హార్ట్. ఎలా అంటే వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి ఫైర్లో వేసేస్తే ఏమైంది, అప్పుడు కింగ్ నెబుకద్నెజర్ ఏమనుకుంటాడంటే అమ్మో వీళ్ళు పూజించే దేవుడు నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు అని వాళ్ళ ద్వారా కింగ్ కూడా మార్చబడతాడు. కాబట్టి మనం కూడా అలాగే మన ఫ్రెండ్స్ మనము ఒకవేళ దారి తప్పుతున్నప్పటికీ కూడా, మనము దారి తప్పినా కూడా మన ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే మనల్ని మళ్ళీ దేవుని దగ్గరికి లీడ్ చేసేటట్టుగా మనము వాళ్ళు ఉండేటట్టు అటువంటి ఫ్రెండ్స్ని మనము చూస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ ఆల్సో ఆస్క్ గాడ్ టు గివ్ అస్ సచ్ ఫ్రెండ్స్ అనమాట. ట్రూ ఫ్రెండ్స్ విల్ ఆల్వేస్ ట్రై టు బ్రింగ్ బ్యాక్ అవర్ ఫెయిత్. అంటే మనము ఏదైనా డిసప్పాయింట్మెంట్ అయినప్పుడు అట్లాంటప్పుడు నేను ఎంత ప్రేయర్ చేసినా నాకు ఇది కాలేదు అని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? విల్ దే ట్రై టు demotivate you? No, they will not try to demotivate you. They will try to actually uplift you. No, we are there with you, we are there to pray for you అని చెప్పేసి వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తారు. వాళ్ళని అంటే ఫ్రెండ్ ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్ళినా డిస్కరేజ్ అయినా కూడా వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ దేర్ టు motivate if they are really good friends and God fearing friends. But then if it is the other way, like they are not believers, they don't believe in God, they are into worldly things, అంటే చలో మంచిగా అయిందిరా, వదిలేసినవరా, నడువురా, మనము అది చేద్దాము ఇది చేద్దాము, తాగుదాము, టైం పాస్ చేద్దాము, ఫిలిమ్స్కి పోదాము, నీకు స్ట్రెస్ రిలీఫ్ కావాలంటే నువ్వు ఏదైనా ఎంటర్టైన్మెంట్కి వచ్చేసాయని చెప్పేసి అట్లా వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటారనమాట. సో వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు మేక్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ సీ గాడ్ ఫర్ బ్లెస్సింగ్ అస్ విత్ గుడ్ ఫ్రెండ్స్. సో ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే దే ఇన్స్టెడ్ ఆఫ్ మోటివేటింగ్ అండ్ డూయింగ్ లైక్ దిస్ దే విల్ ట్రై టు పుట్ యూ మోర్ అండ్ మోర్ డౌన్. ఓకే, అటువంటి ఫ్రెండ్స్తో కూడా మనము దూరంగా ఉంటేనే బెటర్. ఇలాంటి ఈ సిచ్యువేషన్లో జోబ్ని మనం తీసుకున్నట్లయితే జోబ్ ఏం చేసిండు? జోబ్ చాలా కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు అంత వంటి మీద అన్ని కురుపులు వచ్చి సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇమీడియట్గా వచ్చిండ్రు, కానీ దే స్టార్టెడ్ డీమోటివేటింగ్ కదా. అంటే ఇండైరెక్ట్లీ దే వర్ టెల్లింగ్ దట్ దేవుడిని బాధ తెలుసుకోవట్లేడా అలా ఇలా అని దే ట్రై టు డీమోటివేట్ జోబ్ అనమాట. సో అలాంటి ఫ్రెండ్స్ని కూడా మనము దూరం పెట్టుకోవాలి, ఎందుకంటే దే విల్ ట్రై టు మిస్లీడ్ అస్. సో మనకు మిస్లీడింగ్ ఫ్రెండ్స్ కూడా అవసరం లేదు. సో ప్రావర్బ్స్ 18:24 ఏమంటున్నారంటే ద వన్ హూ హ్యాస్ అన్రిలయబుల్ ఫ్రెండ్స్ సూన్ కమ్స్ టు రూయిన్. ఏమవుతారంట, అన్రిలయబుల్ ఫ్రెండ్స్ని మనం చూస్ చేసుకుంటే అంటే మనల్ని వాళ్ళు త్వరగా ఏం చేస్తారంటే మనల్ని నాశనానికి నడిపిస్తారంట. ప్రావర్బ్స్ 16:28 ఏమంటుందంటే అ పర్వర్స్ పర్సన్ స్టిర్స్ అప్ కాన్ఫ్లిక్ట్
అండ్ గాసిప్ సపరేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చాలా ఒక ఫ్రెండ్ని నమ్మేసి మన సీక్రెట్స్ అన్నీ చెప్పేసి మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసి మనము అబ్బాయి ఎవరికి చెప్పదు ఈయన ఎవరికి చెప్పడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళిపోయి గాసిప్ అనమాట మన గురించి. వాళ్ళకి ఇట్లా అంట, వాళ్ళకి అట్లా అంట, వాళ్ళకి ఇట్లా అయిందంట, వాళ్ళకి అట్లా అయిందంట అని ఇంకా కొంతమందికి షేర్ చేయడం, మన గురించి బ్యాక్ బైటింగ్ చేయడం. అటువంటి ఫ్రెండ్స్ నుంచి కూడా మనము దూరంగా ఉండాలి. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ అస్ ఓన్లీ. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ లైక్ ద వన్ అన్రిలయబుల్ ఫ్రెండ్ హూ రూయిన్స్ లైఫ్ అనేది ఈ వర్స్ రిలేటెడ్ ఏంటంటే మనము ఎగ్జాంపుల్గా డిలైలా, శాంసన్ అండ్ డిలైలాని చూడొచ్చు. శాంసన్ అండ్ డిలైలా, శాంసన్ వాజ్ అ బ్రేవ్ జడ్జ్ కదా, హీ వాజ్ అ జడ్జ్ ఫర్ ఇజ్రాయెల్. అంటే హీ హ్యాడ్ లాట్ హీ వాజ్ వెరీ ఏమంటారు గ్రేట్ స్ట్రెంగ్త్ హీ హ్యాడ్ అనమాట. ఆ గ్రేట్ స్ట్రెంగ్త్తో ఇజ్రాయెల్ని చాలా మంచిగా గైడ్ చేయడం అట్లా చేసిండ్రు. బట్ దెన్ వెరీ సూన్ అంట ఏమైంది, హీ గాట్ ఇన్ టు ఫ్రెండ్షిప్ విత్ ద ఫిలిస్టైన్ ఉమెన్. ఫిలిస్టీన్స్కి వీళ్ళకి అసలు దేర్ ఇస్ అన్ ఎనిమిటీ. బట్ దెన్ ఈ శాంసన్ ఏం చేసిండంటే ఏం కాదు నేను అనేసి ఏం చేసిండంటే ఒక చెడు సాంగత్యంలోకి వెళ్ళిపోయాడు. చెడు సాంగత్యం అంటే హీ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ ఉమెన్ కాల్డ్ డిలైలా. ఆమె ఏం చేసిందంటే శాంసన్ని మంచిగా దగ్గర తీసుకుందంట. తన ట్రిక్స్ అన్నీ ఏం చేసింది, తన ట్రిక్స్తో మెల్లగా ఈయనని రూయిన్ చేయడం స్టార్ట్ చేయాలి, అంటే రూయిన్ చేసేసేయాలన్న ప్లాన్తో ఇష్టం ఉన్నట్టు అతనితో ఏం చేసింది, ఫ్రెండ్షిప్ చేసేసి ఎవ్రీథింగ్ అంటే ఆమెని కంప్లీట్గా బిలీవ్ అయ్యేటట్టు అంతా హిపోక్రటిక్గా తను ఫ్రెండ్షిప్ చేసిందంట. ఫ్రెండ్షిప్ చేసేసి ఫైనల్లీ ఏం చేసింది, వాళ్ళ ఫిలిస్టైన్స్కి ఈయన యొక్క సీక్రెట్స్ అన్నీ రివీల్ చేసి ఈయన స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందనేది వాళ్ళకి రివీల్ చేసి ఆయన స్ట్రెంగ్త్ అంతా పోయేటట్టు ఏం చేసింది, తన స్ట్రెంగ్త్ అంతా ఎందులో ఉంది, తన హెయిర్లో ఉంది. కాబట్టి తన హెయిర్లో అంతా తన స్ట్రెంగ్త్ అంతా పోయేటట్టు ఒకరోజు మోసంగా ఆయనని ఏం చేసింది, పడుకోబెట్టేసి అంతా కట్ చేసి తన స్ట్రెంగ్త్ అంతా వెళ్ళిపోయేటట్టు చేసింది. సో ఇలాంటి ఫ్రెండ్స్తో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. మనము వీ షుడ్ ఆల్వేస్ 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 ఆస్క్ గాడ్ టు గైడ్ us అండ్ హెల్ప్ us ఇన్ మేకింగ్ గుడ్ కంపానియన్స్, గుడ్ ఫ్రెండ్స్ మనము. సో బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రహాం వాస్ కాల్డ్ యాజ్ గాడ్స్ ఫ్రెండ్. ఎంత గ్రేట్ కదా అబ్రహాంకి, ఎంత మంచి బిరుదు దేవుడిచ్చిందంటే. సో పిల్లలు, గాడ్ కాల్డ్ అబ్రహాం యాజ్ హిస్ ఫ్రెండ్. ఇట్స్ సచ్ అ ప్రివిలేజ్ కదా వీళ్ళు. దేవుడు అబ్రహాంని ఒక ఫ్రెండ్ లాగా తీసుకోవడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. కాబట్టి మనం కూడా దేవుడిని ప్రతి విషయంలో దేవుడిని అడిగితే దేవుడిని ఫాలో అయితే మనల్ని కూడా ఆయన ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తారని ఒక కమాండ్ ఏమి ఇస్తున్నాడంటే దేవుడు, లవ్ ఈచ్ అదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమించండి. గ్రేటర్ లవ్ హ్యాస్ నో వన్ దాన్ దిస్ టు లే హిజ్ ఓన్ లైఫ్ ఫర్ అనదర్ ఫ్రెండ్. జీసస్ మనందరి కోసం ఏం చేసిండు, తన యొక్క ప్రాణాన్ని ఇచ్చిండు కదా పిల్లలు. సో దిస్ ఈస్ ద మోస్ట్ గ్రేటెస్ట్ లవ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. కాబట్టి మనము you try to make Jesus as your friend and your life will be the most successful. Okay pillalu, and Jesus is also saying that you are my friends if you do what I say. ఏమంటున్నాడు, నేను ఏదైతే చెప్తున్నానో మీరు దాన్ని విన్నట్లయితే యు ఆర్ మై ఫ్రెండ్స్. ఐ నో లాంగర్ కాల్ యూ యాజ్ అ సర్వెంట్. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా సర్వెంట్ అని
పిలువను, బికాస్ ద సర్వెంట్ డస్ నాట్ నో హిస్ మాస్టర్, ఇన్స్టెడ్ ఐ కాల్ యూ యాజ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు కదా దేవుడు. మనం దేవుడు చెప్పిన మాటలన్నీ విని, ఆ మాటలన్నీ జీసస్ చెప్పిన మాటలన్నీ గాయకొని ఫాలో అయితే మనల్ని కూడా హీ విల్ మేక్ అస్ యాజ్ హిస్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. సో వీ షుడ్ ఆల్వేస్ ఆస్క్ గాడ్, వీ షుడ్ ఆల్వేస్ గాడ్ టు help us to guide in every step we take and in every breath we make. Okay pillalu. So just before I conclude, I want to just once again tell what are the true friends qualities. True friends ante they are very loving. మనల్ని ఎలాంటి సమయాల్లో కూడా మనల్ని ప్రేమిస్తారు. దే ఆల్సో రెస్పెక్ట్ అస్. మనల్ని మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. మనల్ని ఇష్టం ఉన్నట్టు తీసి పడేసినట్టు, ఇన్సల్ట్ చేసినట్టు అట్లా మాట్లాడితే వీ షుడ్ నెవర్ గో ఫర్ సచ్ ఫ్రెండ్స్. యూ షుడ్ జస్ట్ అన్ఫ్రెండ్ దెమ్. సో మనం ఒక పర్సన్ మనకి మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఈజీ లవింగ్ అస్, ఈజీ హ్యావింగ్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ అస్, అంటే మనల్ని చెడు మార్గాల్లో నడపకుండా మనల్ని పాజిటివ్ వేలో నడుపుతున్నాడా. కొంతమంది ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారంటే మనతో మంచిగా ఉన్నట్టే ఉంటారు, కానీ మనల్ని వెనుక నుంచి చాలా చీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఫ్రెండ్స్ని మనం ముందే వాళ్ళు మన పట్ల ఎలా ఉంటున్నారో అవన్నీ మనము స్మార్ట్గా ఉండి మనము వాళ్ళని డీల్ చేసుకొని అలాంటి ఫ్రెండ్షిప్స్ని మనము కట్ చేసేసేయాలి. ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ ఫర్గివింగ్ అంట. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనల్ని forgive. They are the ones who always will forgive us. And they are also reliable. వాళ్ళంట రిలయబుల్ అంట. మనం చెప్పే ఇన్ కేస్ మనం చాలా బాధతో ఏమైనా బాధని, దుఃఖాన్ని, సీక్రెట్స్ని షేర్ చేసుకుంటే అవి తన మటుకు తను పెట్టుకుంటే he can be relied. Otherwise he will not be he is called as unreliable. He or she is called as unreliable. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ మీ పట్ల ఇలా ఏమైనా మీ గురించి అలా అన్రిలయబుల్గా ఉన్నట్టు తెలిస్తే యూ షుడ్ జస్ట్ కట్ ఆఫ్. he or she is not a true friend. True friends are also always willing to make sacrifice అంట. వాళ్ళు లైక్ ఎగ్జాంపుల్ జానథన్ అండ్ డేవిడ్. ఇందాక చెప్పినాను కదా, జానథన్ వాస్ సపోజ్ టు బీ ద నెక్స్ట్ హెయిర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళ డాడీ తర్వాత తను రావాలి, కానీ హీ కుడ్ సెన్స్ that his friend is very eligible for that, and he also sensed that God wants him to be the next king అని తను తెలుసుకొని ఆ పొజిషన్ని కూడా సాక్రిఫైస్ చేసుకోవడానికి విల్లింగ్గా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం జీసస్ని మనం తీసుకుంటే జీసస్ ఆల్సో సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ అస్. మనందరి కోసం కూడా తన యొక్క ప్రాణాన్ని బలి అర్పణగా చేసిండు. ఎందుకు? మనందరి పాపంల కొరకు, మన శాపంల కొరకు, మన అతిక్రమాల కొరకు, మనల్ని అంటే చచ్చిపోయిన వారి స్టేట్ల నుంచి మనల్ని బయటికి తీయడానికి మన కోసము తను ఎంతో గాయపరచబడ్డాడు, తను కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు మనందరి కోసం. ఇంత సాక్రిఫైస్ చేసిన ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దొరకరు పిల్లలు. కాబట్టి యూ ఆల్వేస్ మేక్ జీసస్ యాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అండ్ నెక్స్ట్ ఈజ్ ట్రూ ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ లాయల్ అంట. వాళ్ళు మనకి చాలా లాయల్గా ఉంటారంట. దే ఆల్వేస్ ట్రై టు ఇన్స్పైర్ అస్. మనం ఏదైనా విషయంలో మనము వెనక అంజవేస్తే వాళ్ళు ఏం చేస్తారంట, మనల్ని పుష్ చేస్తారు. వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని ఇన్స్పైర్ చేసి మనల్ని మంచి నడవడిలో పెట్టాలని చూస్తారు. అట్ ద సేమ్ టైం దే ఆర్ ఆల్సో విజిలెంట్ అంట. నా ఫ్రెండ్ని ఎవరన్నా ఏమైనా అంటున్నారా, ఎవరైనా ఏమైనా నెగిటివ్ మాట్లాడుతున్నారా అని అట్లా ఏమైనా తెలుసుకుంటూ ఎప్పుడు వాచ్ఫుల్ ఉంటారంట వాళ్ళు పిల్లలు. సో వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు మేక్ ఫ్రెండ్స్ లైక్ సచ్ పీపుల్ హూ ఆల్వేస్ హ్యావ్ సో మెనీ పాజిటివ్ థింగ్స్ టువర్డ్స్ అస్. దే ఆర్ ఆల్వేస్ సపోర్టివ్. దే ఆర్ నాన్ జడ్జ్మెంటల్. మనం తప్పు చేస్తే మనం మామూలుగా మమ్మీ డాడీ ఏదో తిట్టేస్తాము, కొట్టేస్తాం. కానీ ఫ్రెండ్స్ అట్లా ఉండాలంట. ఓకే, దట్స్ ఓకే, ఇంకోసారి అట్లా చేయకు, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అని వాళ్ళు మనల్ని జడ్జి చేయకుండా వాళ్ళు మనల్ని మంచిగా కన్సోల్ చేసి మళ్ళీ
పాజిటివ్ వేలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అట్లా ఉంటుంది. దే ఆర్ ట్రూ ఫ్రెండ్స్ ఆర్ ట్రస్ట్ వర్ది అంట. వాళ్ళని మనము ఏ విషయంలో కూడా నమ్మగలిగేటట్టు ఉండే క్వాలిటీ ఉందంటే దే ఆర్ ద ట్రూ ఫ్రెండ్స్ అనమాట. దే ఆర్ ఆల్వేస్ కోఆపరేటివ్ అనమాట అంట. దే ఆర్ ఆల్వేస్ కోఆపరేటివ్. మనం ఏం చేస్తానన్నా ఓకే ఐ వాంట్ టు బికమ్ అ క్లాస్ లీడర్. ఇజ్ ఇట్? నువ్వు క్లాస్ లీడర్ అవుతావా? హౌ కెన్ యూ బికమ్ క్లాస్ లీడర్ అన్నారంట. మంచి ఫ్రెండ్స్ అయితే దే విల్ ట్రై టు పుష్ యూ ఇన్ ద సెన్స్ దే విల్ ట్రై టు టెల్ యూ అండ్ టీచ్ యూ, గైడ్ యూ ఇన్ హౌ యూ కెన్ బికమ్ క్లాస్ లీడర్ అని. నువ్వు ఇది చెయ్యి, నువ్వు క్లాస్ని మానిటర్ చెయ్యి, నువ్వు టీచర్ దగ్గర పోయి అన్ని హెల్ప్ చెయ్యి, అటువంటి సజెషన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. కాబట్టి సో దీస్ ఆర్ సమ్ లైక్ లవింగ్, రెస్పెక్ట్ఫుల్, positive influence. They forgive, they are reliable, they are willing to sacrifice, they are loyal, they are vigilant, they are supportive, they are non-judgmental, they are trustworthy and they are కోఆపరేటివ్. అంటే ఇలాంటి క్వాలిటీస్ ఎవరిలో ఉంటాయో అటువంటి వాళ్ళతో మనము ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అటువంటి ఫ్రెండ్స్ని మనకి ఇవ్వమని దేవుడిని మనము ఎప్పుడు అడగాలి. ఓకే పిల్లలు, ఓకే జస్ట్ వన్స్ మోర్ ఐ జస్ట్ వాంట్ టు tell you all about the Bible verses which quotes about true friends. Okay, Proverbs 17:17 it talks about true friends గురించి ఏమంటారంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. నిజమైన స్నేహితులు అంట మీరు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు మంచిగా ఉండి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కేర్ చేయొద్దు వీళ్ళని అని వెళ్ళిపోవడం అట్లా చేయరంట. వాళ్ళు ఎటువంటి హార్డ్ టైమ్స్లో అయినా కూడా మనకి హార్డ్ టైమ్స్లో, సాడ్ టైమ్స్లో, ఎలాంటి సమయాల్లో కూడా అన్ని సమయాల్లో కూడా ఉంటారంట. వాళ్ళు నిజమైన స్నేహితులు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనము న్యూ టెస్ట్మెంట్లో మనము ప్రాడిగల్ సన్ స్టోరీ చూస్తే ఏమవుతుంది, ప్రాడిగల్ సన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అన్నీ వాళ్ళ డాడీని తన ఆస్తి ఇచ్చేసేయి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఆస్తి అంతా తీసుకొని పోయి ఫ్రెండ్స్తో బాగా స్పెండ్ చేస్తాడు. అప్పుడు అందరు ఫ్రెండ్స్ ఎట్లున్నారు, ఆయనకి ఫుల్ డబ్బులు ఉన్నంతసేపు అందరు ఫ్రెండ్స్ అతనితో ఉండి డబ్బులు అంతా అయిపోయే వరకు ఉండి డబ్బులన్నీ అయిపోగానే ఏం చేసిండ్రు వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆయనని వదిలేసి ఆయనకి తిండి లేకుండా చేసిండ్రు. కాబట్టి సో మనం అటువంటి ఫ్రెండ్స్ మనకు ఎవరైనా ఉంటే యూ షుడ్ అన్ఫ్రెండ్ దెమ్. ఓకే, దెన్ డూ నథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ అంబిషన్ ఆర్ వెయిన్, రాదర్ ఇన్ హ్యూమిలిటీ వాల్యూ అదర్ అబవ్ యువర్ సెల్ఫ్స్. మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవద్దంట. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తగ్గించుకొని ఇతరులు నా ఫ్రెండ్ కంటే నేను చాలా గ్రేట్, నేను ఇందులో గ్రేట్, నేను అందులో గ్రేట్ అని అట్లా అనుకోకుండా యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్ అనమాట. యూ మస్ట్ నెవర్ ట్రై టు పుట్ దెమ్ డౌన్. ఈమెకి తక్కువ మార్క్స్ వస్తాయి, ఆమెతో మాట్లాడొద్దు. మనకు మంచి నేచర్ ఉండి కూడా మంచి మార్క్స్ రాకపోతే కూడా మనల్ని డిగ్రేడ్, లోవర్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో మనము దూరంగా ఉండాలి. మనకి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ అస్. ఓకే, నెక్స్ట్ ఇస్ గుడ్ ఫ్రెండ్స్ లీవ్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. గుడ్ ఫ్రెండ్స్ అంట మనకి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అంటే దే విల్ ఆల్వేస్ ట్రై టు అప్లిఫ్ట్ అస్. మనల్ని ఇప్పుడు కూడా కిందికి లాగడం, వద్దున్నాడు, నీతో కాదు, నీది యూ కెనాట్ డూ ఇట్ అని అట్లా ఎప్పుడు కూడా మనల్ని చేయరంట. దే విల్ ఆల్వేస్ ట్రై టు ఇన్స్పైర్ అస్, దే విల్ ఆల్వేస్ ట్రై టు మోటివేట్ అస్ అండ్ దే విల్ ఆల్వేస్ ట్రై టు అప్లిఫ్ట్ అస్ అనమాట. దెన్ బేర్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫర్గివ్ వన్ అనదర్. మనము ఒకరినొకరము ఎప్పుడు కూడా మన ఫ్రెండ్స్ ఒకవేళ తప్పు చేసినా కూడా మనము వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు forgive them so that they will learn from us and they will also imbibe that quality. సో పాజిటివ్గా ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ దేవునిలో మనము మంచిగా ఎదగాలి. గుడ్ ఫ్రెండ్స్ ఆల్వేస్ ఫర్గివ్ అంట. ఏం చేస్తారంటే గుడ్ ఫ్రెండ్స్ ఆల్వేస్ ఫర్గివ్. బ్యాడ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఈమెనేది లైట్ తీసుకో వదిలేసే వెళ్ళిపోదామని వాళ్ళు కేర్ చేయనట్టు స్టైల్స్ తొక్కుతారు కదా పిల్లలు. సో గుడ్ ఫ్రెండ్స్ ఆల్వేస్ ఫర్గివ్. సో మీరు కూడా whenever you are friendly with somebody, you should always try to follow all these qualities. True friends are always supportive and reliable. Example మనం న్యూ టెస్ట్మెంట్లో చూస్తే ఇంకొక ఎగ్జాంపుల్ ఏముంటుందంటే ఒక ఫ్రెండ్
మిడ్ నైట్ వచ్చేసి డోర్ నాక్ చేసేసి సమ్వేర్ అరౌండ్ 2 o'clock 2 AM అట్లా డోర్ నాక్ చేసేసి లేదు నాకు బాగా ఆకలి అవుతుంది, నాకు ఎట్లన్నా ఏమైనా తెచ్చి ఫుడ్ అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడు, పో మా పిల్లలందరూ పడుకున్నారు, మా వైఫ్ పడుకుంది, నేను ఇప్పుడు నీకు హెల్ప్ చేయను పో అని అంటాడా? అన్నాడు కదా. పిల్లలు ఏం చేస్తాడు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా ఏదో ఒకటి చేసి అమ్మో నా ఫ్రెండ్కి ఆకలితో ఉన్నాడు అని చెప్పేసి ఏదో ఒకటి ఫుడ్ అరేంజ్ చేసి అతనికి ఇస్తాడు. గుడ్ ఫ్రెండ్స్ మేక్ సాక్రిఫైసెస్ ఫర్ యూ, లైక్ మన కోసం అంటే సాక్రిఫైస్ చేస్తాడు. ఇందాక చెప్పినట్టుగా నేను జానతన్ ఏం చేసిండు, తన పొజిషన్ని కూడా తను సాక్రిఫైస్ చేసుకుండు. సో సీయింగ్ గాడ్స్ విల్ అబౌట్ డేవిడ్, తను ఎప్పుడు కూడా డేవిడ్ పట్ల ఎప్పుడు కుళ్ళుగా కానీ అట్లా ఎప్పుడు కూడా బిహేవ్ చేయలేదు. హానరబుల్ ఫ్రెండ్స్ డోంట్ గాసిప్. హానరబుల్ ఫ్రెండ్స్ అంటే మంచి స్నేహితులు అంట, మంచి ఇదిగా ఉన్న ఫ్రెండ్స్ అంట. వాళ్ళు ఎప్పుడు కూడా మన గురించి బ్యాడ్గా వెళ్ళి గాసిప్ చేయరంట, మన గురించి బ్యాక్ బైట్ చేయరంట, మన గురించి ఈమెట్లా వినట్లా అని ఎప్పుడు కూడా మన గురించి చెప్పరు. ట్రూ ఫ్రెండ్స్ బ్రింగ్ అవుట్ బెస్ట్ ఇన్ యూ. దే విల్ ట్రై టు బ్రింగ్ అవుట్ ది బెస్ట్. మన లోపల ఏమి బెస్ట్ ఉందో అది వాళ్ళు బయటికి తీసుకొని రావడానికి ట్రై చేస్తారు. బ్యాడ్ కరప్ట్స్ గుడ్ మారల్. బ్యాడ్ పీపుల్తో ఉంటే మనలో ఉన్న గుడ్ మారల్స్ని కూడా వాళ్ళు తీసేస్తారంట. కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ బీ ఫ్రెండ్లీ విత్ హూమ్ గాడ్ వాంట్స్ అస్ టు బీ ఫ్రెండ్లీ. కానీ మనం ఎప్పుడు కూడా దేవుడు మనలో ఈ అబ్బాయిలో ఈ క్వాలిటీస్ మంచిగా ఉన్నాయి, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎప్పుడైతే మనము దేవుడు మనకి డైరెక్ట్ చేస్తుంటే కూడా మనం వీ నెవర్ ట్రై టు గో దర్. వీ ఆల్వేస్ ట్రై టు గో టు ద ఫ్రెండ్స్ హూ గాడ్ డజంట్ వాంట్ టు బీ ఫ్రెండ్ విత్ అస్. మనకి మంచి చెప్పేవాళ్ళు కొన్నిసార్లు నచ్చరు, మంచి డైరెక్ట్ చేసేవాళ్ళు నచ్చరు, మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు నచ్చరు, లైఫ్లో ఛాలెంజెస్ తీసుకునే వాళ్ళంటే అసలు నచ్చరు. అటువంటి వాళ్ళతో మనం ఏం చేస్తుంటాము, అన్ఫ్రెండ్ చేస్తున్నాం. దట్ ఈస్ నాట్ గుడ్. వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు గెట్ ఇన్ friendship with people who try to motivate us, who try to influence us in a good way, who try to lift us up in a good way. అలాంటి వాళ్ళతో మనము ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రయల్ చేయాలి. బ్యాడ్ కరప్ట్స్ గుడ్ మారల్. వాళ్ళు మనలో ఉన్న గుడ్ మారల్ని తీసివేయకుండా మనము ఆల్వేస్ వీ షుడ్ ట్రై టు గెట్ ది గుడ్ ఫ్రెండ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు డానియల్కి ఇచ్చినట్టు ఇంకా మనం న్యూ టెస్ట్మెంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక అతను పెరాలిసిస్ వచ్చి చాలా రోజుల నుంచి పడి ఉంటాడు. మార్క్ చాప్టర్ 2లో ఉంటుంది ఇది. ఆయన జీసస్ వచ్చి బోధిస్తుంటే ఇంకా ఏం చేస్తారంటే ఆయన కూడా హీల్ అవుతాయి మంచిది అని వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఆయనని మోసుకొని నలుగురు ఫ్రెండ్స్ కంపానియన్స్ ఏం చేస్తారంటే ఆయనని మోసుకొని తీసుకెళ్తారు. పోయి ఎంట్రన్స్ దగ్గర చూస్తే మొత్తం చాలామంది ఉంటారనమాట. అక్కడ ఇంకా లోపలికి పోవడానికి స్పేసే ఉండదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, సడన్గా ఫాస్ట్గా ఒక ప్లాన్ చేస్తారు. ఏం ప్లాన్ చేస్తారంటే రూఫ్ పైన ఉన్న పెంకులు అలాంటివన్నీ తీసేసి మెల్లగా వాళ్ళ ఫ్రెండ్ని అందులోకి డ్రాప్ చేస్తారు. ఎట్లా అంటే దే వాంట్ దట్ ఫ్రెండ్ టు బీ హీల్డ్ బై జీసస్ అట్ ఎనీ కాస్ట్ అనమాట. సో తొందరగా ఫాస్ట్గా అన్నీ అరేంజ్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫ్రెండ్ ఎవరైతే పారాలిటిక్ ఉంటారో ఆ ఫ్రెండ్ని లోపల నుంచి అందులోకి దింపుతారనమాట. అది చూసి జీసస్ షాక్ అయిపోతాడు. అరే వాట్ ఈస్ దిస్ అనేసి పైకి చూస్తాడనమాట. పైకి చూసి బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ దిస్ మ్యాన్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అంటాడంట. అంటే ఈయన ఫెయిత్ చూడట్లేదు దేవుడు ఎవరి ఫెయిత్ చూస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే నలుగురు వాళ్ళ కంపానియన్స్ ఎవరైతే తీసుకొని అట్ ఎనీ కాస్ట్ జీసస్ కెన్ హీల్ అనే విశ్వాసంతో వాళ్ళ ఫ్రెండ్ని అందులో దింపిండు. కాబట్టి ఆ విశ్వాసాన్ని చూసి జీసస్ ఏమన్నాడంట, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అండ్ యూ విల్ బీ హీల్డ్, యూ గో అని అప్పుడు చెప్పినట్టు. సో మన ఫ్రెండ్స్ని బట్టి కూడా దేవుడు మనల్ని మంచి పిల్లలు వీళ్ళు మంచి ఫ్రెండ్షిప్స్ చేస్తున్నారని దేవుడు సంతోషపడేటట్టు కూడా మనము ఉండడానికి ట్రై చేయాలి. సో పిల్లలు నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్పాను కాబట్టి
take it positively and try to unfriend those who are not at all good towards you, nor faithful to you. If you feel some friends are unworthy, just remove them from your life and ask God to bless you with other good friends. Okay పిల్లలు, థ్యాంక్ యూ. అండ్ మెమరీ వర్సెస్ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఈ వాక్యము అందరికీ తెలిసే ఉంటుంది. బట్ దెన్ సిన్స్ I was talking till now about friendship, I just wanted you all to revise about this memory verse once again and remember that God is the best friend, and if you are in friend with him, he will always put you in the right way, guide you in the right path. Always give up your decisions to God and ask him to guide you. Okay pillalu, let us all pray now. Thank you Jesus. మంచి నైనా బిడ్డలతో నైనా మంచి వాక్యం పంచుకునే భాగ్యం అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తున్నాను ప్రభానైనా. ఎవరైతే బిడ్డలు నైనా ఈ యొక్క వాక్యాన్ని విన్నారో నైనా, వారి యొక్క జీవితంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకుని మంచి ఫ్రెండ్షిప్స్తో లీడ్ అయ్యేటట్టు మీరే హెల్ప్ చేయమని అడుగుతున్నారు ప్రభానే. ఎవరికైనా చెడు సాంగత్యంలో చెడు సహవాసాల్లో ఉన్నట్లయితేనైనా ఆ బిడ్డలను కనికరించినైనా ఆ బిడ్డల రైట్ ట్రాక్లో పెట్టినైనా మీరే ఆ బిడ్డలకి నైనా మంచి వీరి ద్వారా ఫ్రెండ్స్ ద్వారా వీరికి కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వమని బ్రతిమాలుకుంటూ యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్లోజింగ్ ప్రేయర్. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నేను ఆమెకు వేలాది వందనాలు తండ్రి దేవ. ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడు నీడవండి కాపాడి నడిపిస్తున్నందుకై వందనాలు తండ్రి దేవ. నువ్వు గొప్ప దేవుడో, మహిమగల దేవుడో, మహోన్నతుడవు తండ్రి దేవ. నీకు వందనాలు తండ్రి దేవ. నాయన మరి బిడ్డలు ఎంతగానో ఎంకరేజ్ చేసి తండ్రి దేవ, బిడ్డలు నాయన నీ సన్నిధిలో నీ కొరకు పాడాలని నాయన, నీ కొరకు ఈ కార్యక్రమాలు చేయడానికి దేవ బిడ్డలు సిద్ధపడ్డారు తండ్రి దేవ. బిడ్డలు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారు చదువుచుండగా తండ్రి దేవ మంచి తెలివి జ్ఞానం దయచండి తండ్రి దేవ. మరి అలాగే మా పాస్టర్స్ని, మా దేవ, అలాగే మా సంఘంలో ఉన్న ప్రతి వింగ్ని దీవించి ఆశీర్వదించండి. కౌన్సిల్ మెంబర్స్ తండ్రి నాయన, విమెన్స్ తండ్రి, యూత్ తండ్రి దేవ, క్వైర్ తండ్రి దేవ నాయన దేవ. మరి మా స్టాఫ్ని దీవించండి దేవ, మా పాస్టర్స్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం దేవ. నువ్వు మంచి దేవుడో, మహోన్నతుడవు తండ్రి దేవ. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ. ఇక ప్రతి వారం నాయన ఈ కార్యక్రమాలు మేము చక్కగా అప్లోడ్ చేయడానికి మీరు మాకు సాయం చేస్తున్నందుకు వందనాలు తండ్రి దేవ. ప్రతి విషయంలో మీరు మాకు సహకరిస్తున్నందుకు వందనాలు తండ్రి దేవ. ముఖ్యంగా కౌన్సిల్ వారికి కూడా వందనాలు తండ్రి దేవ. మంచి కార్యక్రమాలు మేము చేయడానికి తండ్రి దేవ ప్రతి ఒక్క బిడ్డ సహకరిస్తూ తండ్రి దేవ. మరి బైబిల్ మళ్ళీ చర్చ్ కార్యక్రమాల్లో తండ్రి దేవ, బైబిల్ రీడింగ్లో నాయన, అలాగే తండ్రి దేవ స్పెషల్ సాంగ్స్ పాడట్లో నాయన, మరి ప్రేయర్ చేయడానికి తండ్రి దేవ, వాక్యం చెప్పడానికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని కొద్ది విన్నపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవా, ఆమేన్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పిల్లలు ఎంతో చక్కగా మరి కార్యక్రమాల్లో మీరు పాలిభాగస్తులు అవుతున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా నేను అడగక ముందే మీరు ఏదైతే మీరు వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటున్నారో అది చేసి పంపించండి. నా దాకా వెయిట్ చేయొద్దు మీరు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్. మీ పేరెంట్స్ని టెన్షన్ చేయొద్దు. మరి చక్కగా చదువుకోండి ఆన్లైన్ క్లాసెస్లో. మరి ఎందుకనంటే ఆన్లైన్ క్లాస్ అంటే చాలా కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. చూసి చదువుకోండి, మంచిగా చదవండి. దేవుడు మిమ్మల్ని బాగా బ్లెస్ చేస్తాడు. ఎందుకనంటే మీరు వరల్డ్స్ బెస్ట్ సండే స్కూల్ చిల్డ్రన్. అంతేనా? ఓకే పేరెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.